హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా ఇంట్లోనే వెనిలా ఐస్ క్రీమ్ తయారు చేసుకోబోతున్నాం. కేవలం పాలు పంచదార ఉంటే చాలు, చాలా సింపుల్గా అయిపోతుంది. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 10 రూపాయల పాల ప్యాకెట్లు 2 అయితే తీసుకున్నాను. 2 చిన్న ప్యాకెట్ల పాలను అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో ఎటువంటి వాటర్ కలపకూడదు, అలాగే చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను మాత్రం మనం సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సపరేట్ చేసుకునే లోపలే కొద్దిగా ఉడికిపోయింది. సో చల్లగా ఉన్నప్పుడు సపరేట్ చేసుకునేయండి. ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సపరేట్ చేసుకున్న పాలలో 1.5 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి అయితే కలపండి. ఇలా కలిపేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చూడండి, పాలైతే పొంగు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని గెరిటితో ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా గెరిటితో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత పాలు అయితే కొద్దిగా మనకి చిక్కగా అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా చిక్కగా అయిన తర్వాత గెరిటిని నీట్గా క్లీన్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేసి చల్లారేంత వరకు మూత పెట్టేసుకుని అలాగే వదిలేయండి. ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది. చూసారు కదా, పాలు అయితే కొద్దిగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ అయితే కలపాలండి. ఇదైతే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఇది కేవలం నేను 27 రూపీస్కే తీసుకున్నాను. ఇది 1 స్పూన్ యాడ్ చేస్తే చాలు, మనకి వెనిలా ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. సో చల్లారిన తర్వాత ఇలా వెనిలా ఫ్లేవర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడైనా ఉండలు ఉంటే నీట్గా మనకి చక్కగా వచ్చేస్తుంది, క్రీమీగా. సో ఇప్పుడైతే నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి, బాగా క్రీమీగా ఉంది కదా. కాకపోతే ఇది మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా కింద పోయింది. సరేలేండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మూతుండే డబ్బా అయితే తీసుకోండి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ నీట్గా వస్తుంది. మనం మిక్సీ పట్టుకున్న పాలనంతా ఇందులో అయితే యాడ్ చేసుకునేస్తున్నాను. చూడండి, ఎంత క్రీమీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో నేనైతే టూటీ ఫ్రూటీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ తీయగా తగులుతూ బాగుంటుందని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే వద్దు. సో ఇదైతే నేను ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీరు కావాలనుకుంటే ఓవర్ నైట్ అంతా పెట్టండి, లేకపోతే 5 to 6 అవర్స్ వరకు పెట్టాల్సిందే. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ బౌల్లో అయితే యాడ్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అయితే నాకు అలాగే ట్యాప్ చేసేసరికి రాలేదు. సో నైఫ్తో చుట్టుపక్కల అలా చేసేసరికి చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకునేయచ్చండి. ఇంట్లోనే చాలా సింపుల్ తయారు చేసుకోవడము. దీనిపైన అయితే టూటీ ఫ్రూటీతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంత సింపుల్ వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకునేవచ్చు. ఏం లేదండి, వెనిలా ఎసెన్స్ మాత్రం మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. చాలా తక్కువ రేటే. అదొక్కటి యాడ్ చేస్తే మనకి వెనిలా ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్ కదండి తయారు చేసుకోవడం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.